తిరుమల తిరుపతి అటవీ జంతువులు పబ్లిక్కు చుక్కలు చూపిస్తున్నాయి. 3 నెలలుగా భక్తులకు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వరుస చిరుతల సంచారం భయాందోళన కలిగిస్తోంది. ఎస్వీయు యూనివర్సిటీ, వెటర్నరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, జూ పార్క్ రోడ్డు ఇలా అనేక ప్రాంతాల్లో కుక్కలు, దుప్పులు, జింకలను చంపేస్తున్నాయి చిరుతలు. జూ పార్క్ రోడ్డులో ఓ 2 వీలర్పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించింది. తిరుమల శేషాచలం అడవులకు కింది భాగంలో అలిపిరి నుంచి తిరుపతి జూ పార్క్ రూట్ మంగళం కరకంబాడి వరకు అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగింది. ఏపీ తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాల్లో వరుసగా చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని నెలలుగా శేషాచలం కొండల నుంచి బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీలోని విద్యార్థులను, సిబ్బందిని, జూ పార్క్ రోడ్లో వాహనదారులను భయపెడుతున్నాయి. చిరుతల సంచారం స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. తిరుపతిలోని 4 ప్రాంతాల్లో అటవీ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల కదలికలపై నిఘా ఉంచారు. ఈ మధ్యకాలంలోనే ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బోన్లో ఒక చిరుత చిక్కింది. దీంతో పాటు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బోన్లో మరో చిరుత చిక్కింది. యూనివర్సిటీ లైబ్రరీ వెనుక వైపు ఏర్పాటు చేసిన బోన్లో చిరుత పడింది. ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ శాఖ ఎరవేసి బోను ఏర్పాటు చేసింది. ఎప్పటిలాగే ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత బోనులో చిక్కింది. బోనులో బంధించిన మగ చిరుత వయసు 5 ఏళ్లు ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. చిరుత ఆరోగ్యంగా ఉండటంతో దాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇటీవల ఎస్వి జూ పార్క్ రోడ్లో బైక్పై వెళ్తున్న వారిపై దాడికి యత్నించింది చిరుత. ఈ దాడి నుంచి ప్రయాణికులు త్రుటిలో తప్పించుకున్నారు. వెనుక కారులో వస్తున్న ప్రయాణికులు చిరుత దాడిని వీడియో తీశారు. జూ పార్క్ రోడ్లో దర్జాగా రోడ్డు పక్కన కల్వర్టు దగ్గర పడుకొని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై దాడికి పాల్పడుతోంది చిరుత. జూ పార్క్ రోడ్లో తరచూ చిరుతలు కనిపిస్తుండటంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతపులుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సాధారణంగా చిరుతపులుల మేటింగ్కు ఇది సీజన్గా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారంతో పాటు ప్రశాంతత కోసం కూడా చిరుతలు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాయని తెలిపారు. తిరుమలగిరులతో పాటు నడక మార్గంలో కూడా నిత్యం జనసంచారం ఉంటుంది. చిరుతల సంచారంతో టీటీడీ అధికారులతో పాటు విజిలెన్స్, టీటీడీ అటవీ శాఖ అధికారులు కూడా ఏడాది నుంచి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అలిపిరి నడక మార్గంలో యాత్రికులను ఒంటరిగా కాకుండా గుంపులుగా పంపిస్తున్నారు. దీంతో పాటు వ్యక్తిగత భద్రతా సూత్రాలు వివరిస్తున్నారు. తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతల సంతతి కూడా పెరిగినట్టు భావిస్తున్నారు. అటవీ ప్రాంత నడక మార్గంలో ట్రాప్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఫారెస్ట్ ఏరియాకు చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి లెపర్డ్స్ రావడం అనేది మనము స్టాప్ చేయలేము. అయితే కంటిన్యూస్గా లెపర్డ్ మానిటరింగ్ అనేది ప్రోగ్రాము జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ CCTV కెమెరాస్ ఎస్పెషలీ జూ పార్క్ రోడ్, ఎస్వి రోడ్స్లో ఎక్కువ CCTV కెమెరాస్ మానిటరింగ్ ఫర్ డంపింగ్, ఇల్లీగల్ డంపింగ్ ఆఫ్ వేస్టేజెస్కు మున్సిపల్ వాళ్ళు, ఎస్పెషలీ మున్సిపల్ కమిషనర్ మేడంకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మేడము ఆల్మోస్ట్ చాలాసార్లు విజిట్ చేసినారు. ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో దొరికే ఆహార వ్యర్థాల కోసం కుక్కలు వస్తుంటాయి. వీటి కోసం చిరుతలు అటవీ ప్రాంతం నుంచి ఇటు వస్తున్నాయి. ఎస్వియు పరిసర ప్రాంతాల్లో జూ పార్క్ రోడ్లో ప్రజలు ఆహార వ్యర్థాలు వేయకుండా వేసిన వెంటనే తొలగించేలా కార్పొరేషన్, టీటీడీ అధికారులకు సూచిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఇలా ఆహార వ్యర్థాలు లేకుండా చేస్తే కుక్కలు, చిరుతలు రావడం ఆగిపోతాయన్నారు. ఎస్బీయు ఏరియాల్లో తిరిగే కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించాలని నగరపాలిక అధికారులకు లేఖ రాశారు. మరోవైపు జూ పార్క్ రోడ్లో ఫుడ్ కోర్టులు, వర్సిటీలో హాస్టల్ పరిసరాలను కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీ ప్రెమిసెస్ని కొద్దిగా క్లీన్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం ఉంటుంది. ఏమంటే అది సిస్టమేటిక్ ఇష్యూగా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఏమంటే బుషెస్ కొద్దిగా క్లియర్ చేయడము, అక్కడ ఫుడ్ వేస్టేజెస్ ప్రాపర్గా డిస్పోజ్ చేయడము, తర్వాత గార్బేజ్ డిస్పోజ్ చేయడం. దీనివల్ల లెపర్డ్స్ అక్కడ ఎక్కువ పెరుగుతున్నాయి. అది సిస్టమేటిక్గా మనం క్లీన్ చేయకపోతే అది మళ్ళీ లెపర్డ్స్ అక్కడే తిరగడం జరుగుతున్నాయి. మళ్ళీ మనం పట్టుకోవడము మళ్ళీ ఎస్వి యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ ప్లేస్, హిస్టారిక్ ప్లేస్, తిరుపతికి మామూలు ప్లేస్ కాదు.
వరుసగా చిరుత సంచారంతో భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది మరిన్ని చర్యలు తీసుకుని చిరుతల నుంచి కాపాడాలని కోరుతున్నారు భక్తులు.